కాఫీలో ఏముంటాయి? కాఫీలో ముఖ్యంగా కెఫెయిన్ అనే శక్తివంతమైన ప్రేరణ ద్రవ్యం ఉంటుంది. ఇది మానసిక చురుకుదనాన్ని పెంచి అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి కణాల రక్షణ చేస్తాయి. కొంతమేర విటమిన్ B2, B3, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. కొవ్వు లేకుండా ఉండే ఈ కాఫీకి తక్కువ క్యాలరీలు ఉండటం ఇంకో ప్రత్యేకత. అయితే ఇందులోని కెఫెయిన్ మోతాదు ఎక్కువైతే కొన్ని దుష్ప్రభావాలు కలిగించవచ్చు. కాఫీ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య కాఫీ తాగేందుకు మంచి సమయం. ఎందుకంటే అప్పుడు శరీరంలో కార్టిసోల్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఉదయాన్నే లేవగానే కాకుండా కొద్దిగా టైం తీసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య కూడా ఒక కప్పు కాఫీ మానసిక ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే సాయంత్రం 5 తర్వాత కాఫీ తాగడం నిద్రను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. పడుకునే ముందు కనీసం 6 గంటల ముందైనా కాఫీ తీసుకోవడం ఉత్తమం. సమయానుకూలంగా తీసుకుంటే కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాఫీతో కలిగే లాభాలు. కాఫీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అందులో మొదటిది, ఇది మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది. కాఫీలో ఉండే కెఫైన్ మేధస్సును చురుగ్గా మార్చి ఏకాగ్రతను పెంచుతుంది. ఇది మానసికంగా కలిగే ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీ తాగే వారిలో పాక్షికంగా అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధులు తక్కువగా కనిపిస్తాయి. ఇది కొవ్వు కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తూ బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఇది కణాల రక్షణకు తోడ్పడుతుంది. కాఫీ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా లివర్ సిరోసిస్ ను నివారించడంలో సహకరిస్తుంది. ఇది మధుమేహం ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చని కూడా పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ మితిమీరిన కాఫీ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమవుతుందని గుర్తుంచుకోవాలి. కాఫీ ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు. కాఫీ మితంగా తాగితే మంచిదే, కానీ అధికంగా తీసుకుంటే కొన్ని నష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎక్కువ కెఫైన్ మోతాదులు నిద్రలేమికి కారణమవుతాయి. దీనివల్ల నిద్ర లోపించి శరీరంలో జరిగే జీవక్రియ చర్యలకు ఆటంకం కలుగుతుంది. కొందరికి గుండె ధ్వనివేగం పెరగడం, ఆందోళన పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాఫీ అతిగా తీసుకోవడం జీర్ణ సమస్యలు, కడుపు మంటకు దారితీస్తుంది. గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. ఇది కొన్నిసార్లు మానసిక ఆందోళన, చిరాకు వంటి భావోద్వేగ మార్పులకు దారితీస్తుంది. కాల్షియం శోషణను అడ్డుకోవడం వల్ల ఎముకల బలహీనతకు కారణం కావచ్చు. తలనొప్పి లేదా కెఫైన్ పై ఆధారపడే అలవాటు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. అందుకే కాఫీని మితంగా, శరీర పరిస్థితికి అనుగుణంగా తీసుకోవడం మంచిది. గర్భిణీలు కాఫీని ఎక్కువగా తీసుకోవచ్చా? గర్భధారణ సమయంలో ఎక్కువగా కాఫీ తాగడం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం. కాఫీలో ఉండే కెఫెయిన్ ప్లాజెంటా ద్వారా శిశువు వరకు చేరుతుంది. ఇది బిడ్డ మానసిక, శారీరక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కెఫైన్ ఎక్కువగా తీసుకోవడం వలన గర్భస్రావానికి ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. అలాగే శిశువు బరువు తక్కువగా ఉండే అవకాశాన్ని కూడా విపరీతంగా పెంచుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఎక్కువ కాఫీ తాగిన గర్భిణీలకు శిశువు అకస్మాత్తుగా మృతి చెందే ప్రమాదం కూడా ఉండొచ్చు. ఇది గర్భిణీ మహిళలో డీహైడ్రేషన్ కి దారితీస్తూ శక్తి తగ్గిపోవచ్చు. గుండె దడ వేగంగా మారడం, అధిక ఒత్తిడి వంటి సమస్యలు తల్లికి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది జీర్ణక్రియలో అంతరాయం కలిగి అజీర్ణం వంటి సమస్యలు రేపుతుంది. తల్లి శరీరానికి అవసరమైన మినరల్స్ శోషణను ఇది అడ్డుకోవచ్చు. అందుకే గర్భవతులుగా ఉన్నప్పుడు కాఫీ తాగడాన్ని రోజుకి 1 కప్పు లేదా డాక్టర్ సూచించిన మేరకు పరిమితం చేయడం ఉత్తమం.